హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. రైతులను మోసం చేసేవారిని సహించొద్దని అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడ సంఖ్యలో గోనె సంచులు, తర్వాత టర్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రై హెయిర్లు, ప్యాడ్ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణం శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా కేంద్రాల్లో ధాన్యము తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ సమీక్షించాలని, తర్వాత ఈ విధంగా రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో ఖాతాల్లో డబ్బులు చేరాలి అని, ఒకవేళ కొనుగోలు కేంద్రాలు సరిపోని పక్షంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని అదనంగా కొత్త కేంద్రాలను తెరవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎక్కడైతే ఈ అవకతవకలు జరగకుండా అగరు ఈ కౌంటర్స్ను ఇవి సరిపోకపోతే ఇంకా అడిషనల్గా కౌంటర్లు ఓపెన్ చేసి వాళ్ళకు మాత్రము వడ్లు తీసుకున్న వెంటనే 48 గంటల లోపే డబ్బులు మాత్రం వాళ్ళ అకౌంట్లో చేరాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నంబరు కేటాయించాలని, కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపై ఈ నంబరు తప్పకుండా వేయాలని సీఎం సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్మాల్ జరిగినా సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని మంత్రి పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మార్గాల్లోనూ నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అంటే బయటికి వెళ్ళి ఏ ధాన్యం రాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి, మన రైతుల గురించి అన్నీ కట్టుదిట్టంగా రైతులను మంచి జరిగేటట్టుగా, ఏ అవకతవకలు జరగకుండా అన్నిటికీ పోలీసుల సహకరణ అప్రమత్తం చేశారు. తర్వాత ఈ మార్గాల్లో నిఘాగిన పెట్టాలని, చెక్ పోస్టుల దగ్గర నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. రైతులను వేధించొద్దు, ఎందుకంటే రైతు లేకపోతేనే మనకు నడవదు. ఎందుకంటే రైతు కష్టపడి చేస్తేనే మనకు కడుపులకు అన్నం రావడం. కాబట్టి ఈ రైతులను ఎప్పుడూ వేధించొద్దు. రైతులే మహారాజులు, మనకు రైతులే లేకపోతే ఈరోజు మనం లేం అనే విషయాల్లో టోటల్గా ఇక్కడ ఉన్న రైతుల్లో ఇప్పుడు ఏమైపోయిందంటే, తెలంగాణ రైతులకు అందరికీ సన్నబియ్యం విషయంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా బోనస్ ప్రతి క్వింటాల్కు 500 లెక్క ఈ బోనస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కలెక్టర్లకు, తర్వాత ఎస్పీలకు ఒక సూచనలు ఇవ్వడం, తర్వాత అవకతవకలు జరగకుండా రైతులకు అన్ని విధాలుగా కలెక్టర్లు బాధ్యతారహితంగా చూసుకోవాలి. తర్వాత పోలీసు కావాలంటే రికమెండేషన్, తర్వాత ఇంకోటి ఏంది, పోలీస్ బందోబస్తు చూసుకోవాలి. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, ఈ అన్ని విషయాల్లో సీఎం అప్రమత్తం ఉండాలని, తప్పులు అవకతవకలు జరగకుండా కట్టుదిట్టాల వివరించాలి. ఈ సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టుల నుంచి నిఘా పెట్టాలి అనే విషయంలో టోటల్గా రైతుల గురించి, బోనస్ 500 గురించి తెలంగాణ రాష్ట్ర సీఎం అధికార పార్టీ పాలకవర్గం నుంచి అందరు కలిసికట్టుగా ఈ విషయంలో ఒక గోల్మాల్ జరగకుండా జరిగితే కలెక్టర్లే బాధ్యులు అనే విషయాన్ని చెప్పడం జరిగింది.